ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గవర్నమెంట్ జాబ్ అంటేనే కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అంటే కావాల్సిన స్టడీ ప్లాన్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో, ఫ్యూ మంత్స్లో ఏ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ ఏమేమి నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ బాలాజీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో గవర్నమెంట్ జాబ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇంత లెవెల్లో మాస్ అప్లికేషన్స్ రావు, అదే గ్రూప్ 2 నోటిఫికేషన్. సో ఇన్స్టిట్యూట్స్ కూడా కలకల్లాడిపోతాయి ఆ టైంలో. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఒకవేళ వస్తే కనుక పోస్టులు ఎన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పటి నుంచో. రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, బట్ అందులో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఎవరికి అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు హ్యాపీ, కానీ ఎవరికి సాటిస్ఫాక్షన్ లేకుండా ఆ పరిణామాలు అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు అందరూ కూడా చాలా ఈగర్గా ఈ కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఏంటంటే 1500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇవ్వాలి అని. వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి మీరు అన్నట్టుగా మిగిలిన ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ అయినప్పటికీ ఒక డిఎస్సి తర్వాత మన ఈ గ్రూప్ 2కే ఎక్కువ మంది అప్లికేషన్ చేపెడుతూ ఉంటారు, ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణాలు కూడా చూద్దాం. సో మరి వీళ్ళు ఎంతమంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్, మరి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ 2019లో జగన్ గారు వచ్చేదాకా 5 ఏళ్ళు ఎదురు చూసినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా లాస్ట్ ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయనగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, హడావిడిగా ప్రిలిమినరీ కండక్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈసారైనా ఒక మంచి నోటిఫికేషన్ రావాలి. ఎంతకాలం మనం ఎదురు చూస్తున్నాం కదా, మినిమం 1500 వరకు వేకెన్సీస్ ఇస్తే కానీ, అంటే లక్షల మంది ప్రిపేర్ అయితే లక్షల మందికి ఉద్యోగాలు అడగట్లే వాళ్ళు. ఓ 1500 ఇచ్చినా మేము కాంపిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త జోన్స్ వచ్చాయి ఆంధ్రాలో. ఇప్పుడు ఈ కొత్త జోన్స్ ప్రకారం వచ్చినప్పుడు ఏదైతుందంటే జోన్స్కి కూడా 90% లోకల్ అని పెట్టేశారు. 90% లోకల్ అనుకోగానే చాలామంది ఏమనుకుంటారు, తెలంగాణ వాళ్ళు రాకుండా మనం ఇక్కడికి ఆపుతున్నారు, చాలా మంచి జరిగిందని అనుకోవచ్చు. అఫ్కోర్స్ అది మంచిదే. కాకపోతే ఇక్కడ 90% లోకల్ అన్నప్పుడు నువ్వు పక్క జోన్లోకి వెళ్ళడానికి కూడా ఉండదు. నువ్వు ఆంధ్రావాడు అయినా ఆంధ్రాలో ఇంకో జోన్కి నువ్వు వెళ్ళడానికి కూడా ఉండదు కదా. అప్పుడు వేకెన్సీస్ అనేటువంటి తక్కువ పడితే అంతకుముందు కంటే ఇప్పుడు లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు 1500 వేకెన్సీస్ అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి 100%. అలా ఇస్తుందనే ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఇంకోటి ఏంటంటే ఈ మాస్ నోటిఫికేషన్ ఎక్కువ మంది ఎందుకు అప్లై చేస్తారు, ఎందుకని దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా తన లైఫ్లో ఒక ఆఫీసర్ అవ్వాలి, ఓ పెద్ద మనకు వెనకాల మనకు సర్వే అట్లా ఉండాలి, డెసిషన్ తీసుకోవాలి, పూర్ పీపుల్కి సేవ చేయాలి, ఇలా అని ప్రతి ఒక్కరు కూడా తన ఏదో ఒక స్టేజ్లో కళ్ళకు అంటుంటారు. కానీ తర్వాత పరిస్థితులు బట్టి వాళ్ళు అది మిస్ చేసుకుని వాళ్ళు ఏజ్ అయిపోతామో లేదంటే ఎక్కడికట్లా వేరేగా సెటిల్ అయిపోతుంటారు. అలాంటి అవకాశం అప్పుడెప్పుడు మనం కళ్ళకన్న అవకాశం ఇప్పటికీ సజీవంగా ఎక్కడైనా ఉంటుంది అని అంటే అది గ్రూప్ 2లోనే. ఎందుకని అంటే ఇలాంటి కళ మీరు నెరవేర్చుకోవాలంటే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి. కానీ అక్కడ లిమిటెడ్ పోస్టులు ఉంటాయి. మీకు ఎక్కడో వేరే స్టేట్లో ఒకవేళ మీరు జాబ్ కొడితే వేరే స్టేట్లో వస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఫేవరబుల్గా ఉంటుంది. వయో పరిమితి 34, 35కు అక్కడ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనకి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ఎంతో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి, ఎన్నో డిఫికల్టీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 49 ఏళ్ళు వచ్చినా సరే ఆ కళను నెరవేర్చుకోవచ్చు. మీరు వివాహం అయిపోయి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఇంకా ఒక ఆఫీసర్ అయ్యేటువంటి కళ ఇంకా సజీవంగా ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ABCDలు పెట్టి ఆ ఉద్యోగం సాధించే అవకాశం, ఒక ఆఫీసర్ అవ్వాలనే అవకాశం ఎక్కడ ఉందంటే గ్రూప్ 1లోనే ఉంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మనకు క్వశ్చన్ బైలింగ్వల్ ఇస్తాడు కాబట్టి అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఒక తెలుగు మీడియం అభ్యర్థి ఒక ఆఫీసర్ అవ్వాలనేటువంటి కళ ఎక్కడైనా ఇంకా సజీవంగా ఉందంటే అది గ్రూప్ 2లోనే ఉంది. ఒక కానిస్టేబుల్ స్థాయి ప్రిపరేషన్, ఒక సాధారణ డిగ్రీ, మళ్ళీ ఎక్స్ట్రా డిగ్రీలు పీజీలు ఏం అవసరం లేకుండా డిగ్రీ అర్హతతో కొట్టాలి, ఒక ఆఫీసర్ అవ్వాలని నువ్వు ఎప్పుడైతే కలగన్నావు చిన్నప్పుడు, అది నెరవేర్చుకోవాలంటే ఈ గ్రూప్ 2 తోటే ఛాన్స్ ఉంది. కాబట్టి మహిళలు మ్యారేజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఏదైనా ఒక జాబ్ సాధించాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి అనేటువంటిది ఓ 48 ఇయర్స్ 49 ఇయర్స్ వచ్చేసినా సరే ఇంకా ఛాన్స్ ఉందంటే అది గ్రూప్ 2లోనే ఉంది. కాబట్టి ఇక్కడ మీరు డిఎస్సి చూసుకున్నారనుకోండి, కేవలం B.Ed రాసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు చూసుకుంటే తక్కువ వయసు ఉండాలి, మరి దానికి తగ్గ ఎత్తు పరిణామం అన్నీ ఉండాలి. ఇక్కడ వయసు చాలా ఎక్కువ ఉంది. నీకు హైట్ వెయిట్ ఒక మన ఎక్సైజ్ ఎస్ఐకి తప్ప మిగిలిన వాటికి హైట్కి వెయిట్కి సంబంధం లేదు. తెలుగు మీడియం అయినా పర్వాలేదు. ఇన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉండి ఒక ఆఫీసర్ నీకు అవకాశం ఏదైనా మిగిలి ఉంది
అని అంటే అది కేవలం గ్రూప్ 2 మాత్రమే. ఓకే. అందుకని ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి లక్షలాది మంది అప్లై చేస్తుంటారు, లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రూప్ 2 విషయంలో అన్యాయం జరిగితే ఆ ప్రభుత్వాలని నెక్స్ట్ తొక్కేస్తూ ఉంటారు కూడా. మీకు అది అబ్జర్వ్ చేయట్లేదు ఎవరైనా. ఎన్ని ఉద్యోగాలైనా ఇవ్వండి, గత ప్రభుత్వం చూసుకోండి, రాగానే 1,00,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయం ఇచ్చి రికార్డు సృష్టించింది. కానీ ఒక 1000 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి. పరిణామం ఏమైందో చూడండి. అలా ఈ గ్రూప్ 2 అనేటువంటిది చాలా పెద్ద విషయం అనమాట. లక్షలాది మంది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు కూడా ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇది చాలా మాస్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అండి. రైట్ సార్. అండ్ సిలబస్ ఎలా ఉండొచ్చు అండ్ మన ప్యాటర్న్లో ఏమైనా డిఫరెన్స్? ప్యాటర్న్ అయితే మార్చేటువంటి అవకాశం లేదండి, ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్కి ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు మనకి సిలబస్ అనేది చూసుకుంటే మనకి ప్రిలిమినరీ మెయిన్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే మనకు 5 పార్ట్స్, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్కి డివైడ్ చేయడం జరిగింది. ఈ 5 పార్ట్స్లో మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సొసైటీ అన్నాం, సొసైటీ అండ్ రీజనింగ్ అథమెటిక్ కలిపి 5 × 30 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి. ఈ మార్క్స్ అనేటువంటిది ఇది మనం క్వాలిఫై అయిన తర్వాత 1:5 మెయిన్స్కి సెలెక్ట్ చేసేది, 1:10 25 100 అనేటువంటి దాని మీద ఒక స్పెసిఫిక్ రూల్ లేదు. ఓకే. కాబట్టి లాస్ట్ టైం 1:100 పైన తీసుకున్నారనమాట. సో ఆ విధంగా మనం ప్రిలిమినరీ కట్టేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి అనేటువంటిది రావడం జరుగుతుందండి. ఈ మెయిన్స్లో ఒకప్పుడు 3 పేపర్స్ ఉండేవి, ఇప్పుడు 2 పేపర్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ మెయిన్స్ చూసుకున్నట్లయితే పేపర్ 1లో ఏదైతే ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ 75 + 75 మార్క్స్కి ఉంటుంది. ఇది స్కోరింగ్ పేపర్. ఇది ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సైమల్టేనియస్గా ప్రిలిమినరీతో పాటు ఈ స్కోరింగ్ పేపర్ని అటాచ్ చేసుకొని మనం చదివితే, కొంతమంది ఏమనుకుంటారంటే ప్రిలిమినరీ ముందు క్వాలిఫైకి చూద్దామని, అట్లా కాకుండా టైం ఉన్నప్పుడు మాత్రం ఈ పేపర్ చూసుకుంటే 2 కలిపి మనం సైమల్టేనియస్గా షెడ్యూల్ వేసుకొని ప్లాన్ చేసుకొని చదువుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది హైలీ స్కోరింగ్ పేపర్, నీకు జాబ్ వచ్చేటువంటి ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. ఇక పేపర్ 2 చూసుకుంటే మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కొద్దిగా హార్డ్ పేపర్ అనమాట. ఈ పేపర్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు కళ్ళగనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనరు, ఎక్సైజ్ ఎస్ఐ, ఏసీటీఓ, ఇట్లా ఎన్నో ఉద్యోగాలు రావాలని కళ్ళగనుకుంటారు కదా. ఈ ఉద్యోగాలు మనం సాధించాలన్నప్పుడు ఈ సిలబస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ చేసి ఒక మంచి పుస్తకాలని అరేంజ్ చేసుకొని, వీలైతే మంచి మెంటార్ ఆర్ మంచి కోచింగ్, ఏదైనా సరే మంచి కోచింగ్ని పెట్టుకొని డైలీ టెస్టులు చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఖచ్చితంగా 1500 మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ 1500 ఉద్యోగాలు రావాలని వేరియస్ వేస్లో, అంటే మనకి సోషల్ మీడియా ద్వారా వేరియస్ వేస్లో ఒత్తిడి చేస్తూ, ఆ ఒత్తిడి చేస్తున్న వాళ్ళకి సహకారం కనుక మనం అందించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ ఆర్ ఉగాదికో లేదా ఎప్పుడైతే ఉందో మనం అనుకునే మంచి నోటిఫికేషన్ సాధించి మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. రైట్, తప్పకుండా. అండ్ ఆల్సో దీంట్లో వన్స్ ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత, గ్రూప్ 2 వచ్చిన తర్వాత ఎంతవరకు కెరియర్ వెళ్ళే ఛాన్సెస్ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ పోస్ట్ అండి. ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మొత్తం 30 to 40 టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క తరహా కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుందండి. మనకి డిప్యూటీ తహసీల్దార్కి అయితే అది కూడా కన్ఫర్డ్ అయ్యేస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 సెలెక్ట్ అయితే గ్రేడ్ 1 తర్వాత అట్లా వెళ్ళే ఛాన్స్. ఇలా 40 వేకెన్సీస్ కాబట్టి కెరియర్ అనేటువంటిది మంచి స్పీడ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏ జాబ్ రావాలి అనేటువంటిది అనేది మన జోన్స్లో, మన క్యాష్లో ఆ పోస్టులు ఉన్నాయా లేదా అనేటువంటి దాని మీద మనం ఇచ్చుకునేటువంటి ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చిన తర్వాత ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధమైన కెరియర్ ఉంటుంది. మళ్ళీ ఇందులో 2 రకాల కెరియర్ జాబ్స్ అండి. ఒకటి ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేసేటువంటి, అంటే డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి జాబ్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఏసీటీఓలు, మనకి జీఈ చూసుకున్నట్లయితే ఆఫీసెస్లో మాత్రమే మార్నింగ్ 9 to 5 చేసుకుని ఏదైనా గ్రూప్ 2నే ఇట్లా ఉంటాయి. అది మన అభిరుచికి సంబంధించి మనకు వచ్చిన మార్క్స్ని బట్టి, మనకు వచ్చినటువంటి రోస్టర్ని బేస్ చేసుకుని ఆ జాబ్స్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటాయి. వచ్చిన జాబ్ని బేస్ చేసుకుని కెరియర్ అయినటువంటి డిసైడ్ అవుతుంది. అండ్ ఫైనలీ ఇప్పుడు ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా నోటిఫికేషన్? 100% ఇప్పుడు మనకి ఉగాదికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చి తీరుతారు. ఒకవేళ అటు ఇటు కొద్దిగా లేట్ అయినా 100% ఇవ్వకపోతే ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిందేనండి. రైట్. దాని సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.